ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కార్ స్కూల్స్ లో కొత్త హాజరు విధానం అమల్లోకి వచ్చింది. ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకున్నారు టీచర్స్. ఈ పద్ధతి బాగుందన్న పంతుల్లో టెక్నికల్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తోంది విద్యాశాఖ. అన్ని స్కూల్స్ లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకున్నారు టీచర్లు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ల ఫేస్ రికగ్నైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంఈఓ ప్రభాకర్ రావు. ఇదే పాఠశాలలో ఆయన ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయించుకున్నారు. నిజామాబాద్ జిల్లా అంతటా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకున్నారు టీచర్స్. ఎఫ్ఆర్ఎస్ తీసుకురావడం మంచి విషయమన్నారు టీచర్లు. విద్యా బోధనపై సర్కార్ పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, దానివల్ల విధులకు హాజరైన అటెండెన్స్ పడటం లేదన్నారు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్లను కూడా మెయింటైన్ చేస్తున్నామన్నారు. ఎఫ్ఆర్ఎస్ లో టెక్నికల్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు టీచర్స్. దీనివల్ల ఉపాధ్యాయులు అకౌంటబిలిటీ, సమయపాలన అనేది పెరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు కూడా లాభం జరుగుతుంది. స్కూళ్ళ పైన పేరెంట్స్కి నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఈ విధానము టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభుత్వం దూరంలో ఉండి కూడా ప్రభుత్వం మానిటరింగ్ చేయడం అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. రెగ్యులర్గా వస్తుంది, ఇన్ టైంకి వస్తున్నది లేదు కూడా మనకు తెలిసిపోతుంది. అట్లాగే మేము పిల్లలకు కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నాము. సో పిల్లలతో పాటు మాకు కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది అమలైంది. ఇది మొట్టమొదటిగా మనకు పెద్దపల్లిలో ప్రాజెక్టు తీసుకున్నారు. దీన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకుని అక్కడ సక్సెస్ అయింది. సో దీన్ని ఇప్పుడు మొత్తం తెలంగాణకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజు కూడా మా స్కూల్లో చేసాము. దాదాపు 90% అయిపోయిందండి. జనగామ జిల్లాలో ప్రభుత్వ స్కూల్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకున్నారు టీచర్లు. ఎఫ్ఆర్ఎస్ విధానంతో బాధ్యత పెరుగుతుందని, సమయానికి టీచర్లు స్కూళ్లకు వచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ టీచర్లు టైంకు రారు అనే అపోహ తొలగిపోతుందని చెప్పారు. ఎప్పుడు పోతాను, ఏ విషయమైనా కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఆలోచన. ఇంతకుముందే ఇది ఫస్ట్ పెద్దపల్లిలో దీన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితులలో మన ఇక్కడ జనగామ జిల్లా కావచ్చు, లేకపోతే మన మండల స్థాయిలో కూడా కావచ్చు, అందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా ఉన్నది. అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి, అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఈ యొక్క ముఖ హాజరు అనేది ఇంతకుముందు స్టూడెంట్స్ మాత్రమే ఉండేది. ఈ రోజు నుండి మాత్రం ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది. ఉపాధ్యాయులకు సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క యాప్ని స్టార్ట్ చేసింది. ఉపాధ్యాయులు యొక్క పని వేళలు ఏ సమయంలో వస్తున్నారు, అదేవిధంగా పాఠశాల ఏ సమయంలో విడిచిపెట్టినారో విషయం తెలియడం కోసము చెకింగ్ చెక్అవుట్ అనేది కూడా అందులో మనకు కనిపిస్తుంది యాప్లో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నుకలమర్రి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకున్నారు ఉపాధ్యాయులు. మెట్పల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోనూ ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ వేసుకున్నారు టీచర్స్. ఉపాధ్యాయులందరూ వృత్తి పట్ల, వ్యవస్థ పట్ల అంకితభావంతో పనిచేయడం జరుగుతుంది. ఫేషియల్ అటెండెన్స్ ఉన్నప్పటికీ లేకున్నా కానీ ప్రతి ఒక్కరూ టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నూకలూరి పాఠశాలలో అందరూ ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. కానీ సర్వర్ ప్రాబ్లం మూలంగా కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. అవి త్వరలో ప్రాబ్లం సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు దుద్దెనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో అటెండెన్స్ వేసుకున్నారు టీచర్లు. ఈ విధానంతో టీచర్లలో బాధ్యత పెరుగుతుందని చెప్పారు. గతేడాది నుంచి పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాలో ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలవుతోంది. అక్కడ విజయవంతమైన ఈ విధానం ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, సొసైటీ గురుకులాల్లో అమల్లోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ యాప్ను 2023 సెప్టెంబర్లో తయారు చేశారు.